జనరల్గా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అనగానే యాక్టింగ్ కానీ అది మార్వలెస్. సో మీరు ఆయనతో సజెషన్స్ కానీ ఏమంటే స్టోరీస్ పరంగా కానీ తీసుకోవడం కానీ తను ఇవ్వడం కానీ ఏమన్నా మీ మధ్య బాండింగ్ ఏ విధంగా ఉంది? అంటే మాట్లాడుకుంటామండి. ఇప్పుడు మ్యాడ్ అయిన తర్వాత కూడా బావగారు ఫస్ట్ డేనే ఇంట్లో ఏడ్చుకొని చూశారు. అండ్ దెన్ మామూలుగా అదేదో పెద్ద దానికోసమే కూర్చోవడం అని కాదు, మామూలుగా మేము టైం పాస్కి అలా కూర్చుంటాం. అదే అందుకనే ట్యూషన్ బుక్ పెట్టుకొని కూర్చున్నట్టు కాదు కానీ సో వెళ్ళి అలా ఓకే యాక్షన్ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేయాలి. ఎస్ మంచిగా చెప్తున్నారు మీరు, చెప్పండి కంటిన్యూ చేయండి. సో అదే అండి, మామూలుగా మేము కూర్చొని అలా మామూలుగా నవ్వుకుంటూ మాట్లాడుకునేటప్పుడే నాకు ఆ సీన్లో అలా అనిపించింది, ఈ సీన్లో ఇలా అనిపించింది అనే మాటలు ఆయన తీసుకొని వస్తారు. అండ్ దెన్ నేను అది గుర్తుపెట్టుకొని అండ్ దెన్ అది ఇంకోసారి జరగకుండా చూసుకోవడాలు అవన్నీ అలాంటివే తప్ప ఆయన ఈ పర్టికులర్గా ఇలానే చెయ్యాలి అది ఇది అని చెప్పి అలా ఉండదు. ఓకే. అండ్ మీ సిస్టర్ ప్రణిత గారితో అంటే బాండింగ్ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఇప్పుడు సెలబ్రిటీస్ మీరు ఆగుతారండి అంటే యాక్చువల్లీ అంటే ఇద్దరి మధ్య అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా దూరం అయినట్టు ఉంటారు కదా. సో అది కాకుండా ఇప్పటివరకు మేము ఎక్కడ మీడియాలో కొని మాట్లాడడం చూడలేదు మీ సిస్టర్ని. అంటే బేసికల్గా ఎలా ఉంటారని అంటే ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఆడియన్స్ తరపు నుంచి నేను అడుగుతున్నాను. మామూలుగా అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారండి మామూలుగా, వి హ్యావ్ దట్ క్రేజీ బాండ్. సో నువ్వు నమ్మకయ్యా మాడతావు కదా ఇక్కడ. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్ అండి. బట్ తను ఎక్కువ బయటకి కనపడదు కాబట్టి షీఈస్ వెరీ రిజర్వ్డ్ కాబట్టి బేసికలీ షీ ఈజ్ వెరీ రిజర్వ్డ్. అంటే ఎక్కువ కలవడం ఎక్కువ మాట్లాడడం తను అలా చేయదన్నమాట. సో మాకు ఉండాల్సిన బాండింగ్ మాకు ఉంది, బట్ అది వీ డోంట్ పోర్ట్రేట్ అవుట్ సైడ్, దట్స్ ఆల్. ఓకే.